ముఖ్యంగా అంటే నిర్మాణాలు విపరీతంగా పెరిగిపోయాయండి అండ్ జనసాంద్రత పెరిగిపోతోంది. వీటన్నింటినీ బేరీజ్ వేసుకుని ఎప్పటికప్పుడు ప్లానింగ్ మార్చుకుంటూ వెళ్ళాలి. ఏమన్నా అంటే హైటెక్ సిటీ అంటారు, ఇంతకుముందు నేను చెప్పినట్టుగా అంటే రకరకాల రూపాల్లో డెవలప్ అయిపోతుంది, విశ్వనగరం అని చెప్తారు. ఏది సార్, ఎక్కడ ఏం చూపిస్తున్నారు, అసలు ఏం జరుగుతోంది? ఒక చినుకు పడితే రోడ్డు మీదకి వెళ్తే నిజంగా మ్యాన్ హోల్ ఉందో లేదో తెలియని పరిస్థితి, అన్ని మ్యాన్ హోల్స్ ఓపెన్ చేసేస్తారు. ఏంటి సార్ ఏం జరుగుతోంది, ఏమనుకోవచ్చు? ఇప్పుడు మీరు కరెక్టే చెప్పారు, హైటెక్ సిటీ అన్నారు కదా. హైటెక్ సిటీ నడిబుడ్లో నిన్న నేను సాయంత్రం ఇదే టయానికి అక్కడ ఒక పాపులర్ కాంప్లెక్స్ లో పని మీద వెళ్ళాను. అక్కడికి వెళ్ళే ప్రయత్నంలో అక్కడ ఏంటంటే ఎగ్జాక్ట్లీ మిడిల్ ఆఫ్ ద హబ్ అది. అంటే మీకు బహుశా అనుకుంటా అక్కడ ఐటీ హబ్ అని కూడా ఒకటి ఉంది, దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో నేను తిరుగుతున్నప్పుడు దాదాపుగా ఒక కారు లోపలికి నీళ్ళు వచ్చేంత లోతు, అంతే దాదాపు ఒక 2 ఫీట్ల నుంచి 2.5 ఫీట్ల హైట్ లో అక్కడ కూడా అంటే ఏదైతే మనం మొత్తం ఇవాళ సౌత్ లోనే మొత్తం ఇది ఐటీ హబ్, ఇక్కడ మొత్తం తలమానికం ఇండియాకి అని చెప్పుకునే ప్లేస్ లో నిన్న 2.5 ఫీట్ల హైట్ లో వాటర్ వెళ్ళడం, రోడ్ మొత్తం రోడ్ల మీద అన్ని వెహికల్స్ ఆగిపోవడం జరిగిందని. అంటే ఎంతైతే మన ప్రభుత్వాలు రియల్ ఎస్టేట్ మీద పెట్టిన దృష్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద పెట్టడం లేదనేది అందరికి తెలిసిన విషయం. ఇలా సైబరాబాద్ డెవలప్మెంట్ బోర్డ్ అని సపరేట్ గా పెట్టి సైబరాబాద్ లో రూల్స్ వేరే అని చెప్తున్నప్పటికి కూడా, అక్కడ ఎక్కువ ట్యాక్స్లు వసూలు చేస్తున్నప్పటికి కూడా అక్కడ కూడా విపరీతమైన లోపాలు ఉన్నాయని నిన్న సాయంత్రమే మనకు ప్రత్యక్ష సాక్ష్యంగా నేను చూశాను. డెఫినెట్ గా గత ప్రభుత్వం అంటే జనార్దన్ రెడ్డి గారు కమిషనర్ గా అంటే జిహెచ్ఎంసీ కమిషనర్ గా ఉన్నప్పుడు వారు మ్యాపింగ్ ద్వారా దాదాపు 4500 వనరబుల్ పాయింట్స్, అంటే ఏదైతే ఈ నరసింహారెడ్డి గారు చెప్పినట్టు ఏదైతే మన జిహెచ్ఎంసీలో నోటిఫై చేసినటువంటి ప్రాంతాలు ఏదైతే ఇప్పుడు అమీర్పేట్ కానీ ఇటువంటి ప్లేసెస్ అన్ని కూడా వారి హయాంలో నోటిఫై చేసి వాటిని అన్నిటిని కూడా వారు గూగుల్ మ్యాపింగ్ కూడా చేశారు. చేసినప్పుడు క్లియర్ గా ఆ న్యాచురల్ గా అయితే ఫ్లో కి అడ్డంగా ఉన్నటువంటి బిల్డింగ్స్, కాంక్రీట్ జంగల్స్ సంబంధించిన 4000 పాయింట్స్ ని గవర్నమెంట్ దృష్టి తీసుకొచ్చి దీన్ని అడ్డంకులు తొలగించినట్టయితే చాలా వరకు ఈ సమస్యలు తగ్గుతాయి అని చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా ఇవాళ ఈ రోజు ఏదైతే ఎక్కడో వెళ్ళి ఫ్యూచర్ సిటీలు ఎక్కడో వెళ్ళి రింగ్ రోడ్లు అవతల మాట్లాడుతున్నారు, కానీ నడి బొడ్డులో ఎవరైతే ట్యాక్స్ పే చేసి ఈ రాష్ట్రానికి మొత్తాన్ని ట్యాక్స్ పేయర్స్ ఈ రాష్ట్రాన్ని కాపాడుతున్నారు, రాష్ట్ర ప్రభుత్వాన్ని కాపాడుతున్నారు, వాళ్ళు నీళ్ళల్లో మునిగితే దిక్కు ధీమా లేని పరిస్థితిలో ఈ ప్రభుత్వాలు నడుపుకుంటున్నాం. ఏ ప్రభుత్వం అయినా, గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ ఏదైతే ప్రజలకు ఇవ్వాల్సిన సేవల విషయంలో ఏదైతే పర్యావరణవేత్తలు కానీ లేదా అడ్వాన్స్ టౌన్ ప్లానింగ్ విషయంలో కానీ పూర్తిగా నిర్లక్ష్యం ఉంది. వాళ్ళ ప్రయారిటీస్ అన్ని కూడా తాత్కాలికమైనవి. ఈ రోజు 20 సంవత్సరాల ముందు అడ్వాన్స్ ప్లాన్ చేయాల్సింది పోయి 20 సంవత్సరాలు బ్యాక్వర్డ్ ఉన్నటువంటి పరిస్థితి మనది కనబడుతున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఈ పరిస్థితి నుండి బయటపడాలంటే ప్రభుత్వాలు ఒకటే కాదు, బయర్స్, అపార్ట్మెంట్ బయర్స్, ఇండ్ల బయర్స్, ప్లాట్ బయర్స్ కూడా ఇన్సిస్ట్ చేయాలా. నరసింహారెడ్డి గారు చెప్పినట్టు మనం ఖచ్చితంగా ఈ రకమైన రోడ్లు, ఈ రకమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటేనే మేము కొంటాము అనేటువంటి ఒక భయం తీసుకొస్తే గానీ ప్రభుత్వాలు కానీ ఈ వాటర్ బోర్డు జాడియం కానీ ఇవన్నీ దిగిరారనేది మన అభిప్రాయం. సార్ రావు సార్, ముఖ్యంగా ఆల్రెడీ నగరం విశ్వవ్యాప్తం అయిపోతుంది, అంటే ఎక్స్పాండ్ అయిపోతూ వెళ్ళిపోతుంది. అండ్ ఈ నేపథ్యంలో ఆల్రెడీ ఉన్న కట్టడాలు, అలాగే ఆ కట్టడాలకు సంబంధించి విపరీతంగా పెరుగుతున్న జనాలు కానీ ఇలా మొత్తం ఓవరాల్గా ఇంత డెవలప్మెంట్ కనిపిస్తున్న ప్రస్తుత తరుణంలో ఎటువంటి చర్యలు తీసుకుంటే కనుక ఇటువంటి పెద్ద పెద్ద వర్షాలు పడినా కూడా నీళ్లు నిలవకుండా చేయొచ్చు? అంటే కిమ్ కర్తవ్యం అంటే ఏం చెప్తారు సార్, ప్రభుత్వం ఏం చేయొచ్చు? నేను మీకు ఒక ఉదాహరణ చెప్తాను. నేను సార్ ఇప్పుడు మేము ఉన్నది కుకట్పల్లి హౌసింగ్ బోర్డ్ లో, హైదరాబాద్ లోనే ఫస్ట్ టైం హై రైజ్ బిల్డింగ్స్ కట్టడం జరిగినటువంటి ప్రాంతము ఇక్కడ మలేషియా టౌన్షిప్ అని ఉంటుంది, దాని పక్కనే మాది ఇండిపెండెంట్ హౌస్ కాలనీ. నేను ఒక ఉదాహరణ ఎందుకు చెప్తున్నా అంటే ఏం చేయాలి గవర్నమెంట్ అని చెప్పదలుచుకున్నాను నేను. ఏంటంటే ఆ కాలనీలో 2,000 అపార్ట్మెంట్స్ సంబంధించిన ఒక డ్రైనేజ్ వ్యవస్థ, సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ అందులో ఉంది. కానీ ఆ సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ ను అది వర్క్ చేయదు.
దానికి సంబంధించిన చెత్త అంతా కూడా మా పక్క కాలనీలో నుంచి వెళ్ళి రెయిన్ వాటర్ నాలా అంటే సివరేజ్ ట్రీట్ అయిన తర్వాత మంచి ఎక్సెస్ వాటర్ పోవాల్సినటువంటి నాలాల నుంచి వెళ్ళి పోవాల్సినటువంటి నాలాని సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ ను నడుపుకోవడంలో డబ్బులు ఖర్చు అవుతుందని చెప్పేసి ఇక్కడ ఉన్న పొల్యూషన్ కంట్రోల్, ఇక్కడ ఉన్న మున్సిపాలిటీలు వాటి మీద సరైన నియంత్రణ లేనప్పుడు అక్కడ ఉన్నటువంటి కాలనీలలో వాళ్ళ కాలనీ లోపల బాగుంటది, పక్క కాలనీ ఏమైనా పర్లేదు అనేటువంటి ఆలోచన ఉన్నటువంటి పెద్ద పెద్ద కాంప్లెక్స్ ఉన్నటువంటి ప్రాంతాలు కూడా ఈ రోజు మెయింటెనెన్స్ ఆస్పెక్ట్ నేను చెప్పేది పేరుకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది కానీ మెయింటైన్ చేయరు. మెయింటైన్ చేయబోయేసరికి వాళ్ళకి సంబంధించినటువంటి సివరేజ్ అంటే ఈ మొత్తం కూడా పక్కన మా రెయిన్ వాటర్ నాలాల నుంచి బయటికి పోవడం వల్ల ఇక్కడ విపరీతమైనటువంటి డెంగ్యూ దోమలు ప్రాబ్లం ఉందని చెప్పి ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలకి ఇక్కడ ఉన్నటువంటి అధికార యంత్రాంగానికి 3 సంవత్సరాల నుంచి వినవించుకుంటుంటే కూడా వాళ్ళు కనీసం ఒక ఆల్టర్నేట్ పైప్ లైన్ తీసుకెళ్లి మెయిన్ స్ట్రీమ్ లైన్ లో కలపడానికి వాళ్ళు సుముఖంగా లేని పరిస్థితిలో ఇక్కడ వ్యవస్థ నడుస్తుంది. అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ లోపం ఒకటే కాదు, ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని వాడుకోలేకపోవడం కూడా ఇది ఒక భయంకరమైనటువంటి పరిస్థితి అలా హైదరాబాద్ లో నడుస్తుంది. సార్ హైడ్రా వంటి పేర్లు మారుతున్నా, హైడ్రా వంటి కొత్త కొత్త సంస్థలు వస్తున్నా కూడా ఈ సమస్యను పరిష్కరించలేకపోతున్నాం. అంటే దీనికి ప్రధాన కారణము సంస్థల మీద మన బాధ్యతను వదిలేయడం కాదు, కాలనీలో ఉన్నటువంటి ప్రజలు, కాలనీలో ఉన్న కాలనీ సంఘాలు, కాలనీ వెల్ఫేర్ సంఘాలు, ప్రజాప్రతినిధులు, కొన్ని వాచ్ గ్రూప్ సంస్థలు కూడా దీని మీద కంప్లైంట్ చేయడము చేసి వాళ్ళ మీద ప్రెషర్ పెంచడం అనేది డెవలప్ చేయకుండా ఎన్నికలు వచ్చినప్పుడు గుడ్డిగా ఓట్లేసి వీళ్ళ ముఖాలు చూసి ఓట్లేసి తర్వాత మనం 5 సంవత్సరాలు ఇబ్బంది పడేటువంటి దుస్థితిలో మనం కూడా ఉన్నాం కదా. దాని నుండి కూడా బయటపడాలి కదా. ఎంతసేపు మనం వాళ్ళని నిందించి మనం మాత్రము మనది కాదు బాధ్యత అనుకుంటే సమస్య మనం కదా, ట్యాక్స్ పేయర్స్. యాజ్ ఎ ట్యాక్స్ పేయర్స్ గా మనకు కూడా బాధ్యత ఉంది కదా. దాన్ని మనం ప్రెషర్ పెంచినప్పుడే వాళ్ళు దిగొస్తారు అనేది తెలుసుకోవాలి. ఎప్పుడైతే ఎన్నికల కోసం ఓట్ల కోసం మన కాలనీలకు వస్తారు, రేపు పొద్దున జిహెచ్ఎంసీ ఎన్నికలు కాబోతున్నాయి 1 సంవత్సరంలో 6 నెలల లోపల, మీరు అన్ని లిస్ట్ చేసుకోండి. ఇగో ఇలాంటి మొన్న వర్షం వచ్చినప్పుడు ఇంత దారుణం జరిగింది, మీరు మాకు పని చేయనప్పుడు మీకు ఎందుకు ఓట్లేయాలని ప్రశ్నించండి. మీరు రావాల్సినటువంటి ఎన్నికల్లో వీళ్ళు చెప్పేటువంటి వాగ్దానాలు ఏదైతే ఇస్తున్నారో దాంట్లో ఇవన్నీ ఇంక్లూడ్ కావాలి కదా. ఇప్పుడు జరిగేటువంటి అనర్థాలన్నీ కూడా 2 కోట్ల రూపాయలు పెట్టి అపార్ట్మెంట్ కొనుక్కోవడానికి ముందుకు వస్తున్నటువంటి ఓనర్స్ కి ఈ మాత్రం కాన్షియస్నెస్ ఉండాలి కదా. పొద్దున ఇంట్లోంచి బయటకు వెళ్ళి మళ్ళీ సాయంత్రం ఇంటికి బయటికి లోపలికి వచ్చేసరికి 2 గంటలు 3 గంటలు రోడ్ల మీద బ్లాక్ అయిపోతుంది అనేటువంటి కాన్షియస్నెస్ ఉండాలి కదా. అది లేనప్పుడే ఇదంతా జరుగుతుందని నేను చెప్పదలుచుకున్నాను. ఎస్ సార్ ఖచ్చితంగా జనాల్లో కూడా చైతన్యం రావాలి.